ఓకే. ఐక్యరాజ్య సమితి ఇప్పటివరకు మన యొక్క దాని యొక్క స్ట్రక్చర్, మ్యాండేట్, దాని యొక్క అంగాలు, దాని యొక్క ప్రాధాన్యత, నేపథ్యం తెలుసుకున్నాం. దాంట్లో అంతట్లో ఒక క్వశ్చన్ వస్తుందంటే, ఇప్పుడు చెప్పే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక్క ప్రశ్న లేదా ఒకటి కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. ఎందుకంటే ఇవి ఇప్పుడు కరెంట్ అమల్లో ఉన్నాయి. ఈరోజు ప్రపంచానికిలో మానవాళికి ఉన్న మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటంటే పర్యావరణంలో వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్. మనిషి సర్వైవల్, మనుగడ ప్రశ్నార్థకం దేని వల్ల అవుతుందంటే ఈ ఒక్క కారణం వల్ల అవుతుంది. అందుచేత ఈ 2015లోనే, ఇంకా చెప్పాలంటే అంతకుముందు 2 దశాబ్దాలుగానే అనేక అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి. వాతావరణ మార్పు మీద ఇది పెద్ద ప్రమాదం అని. సో ఆ విధంగా మనకి ఈ మనిషి మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన వాతావరణాన్ని పొల్యూట్ చేసినప్పుడు. సో అందుకనే ఈ సుస్థిర అభివృద్ధి అనే కాన్సెప్ట్ ని ఎప్పటి నుంచో డిబేట్ చేసి డిస్కస్ చేసి 2015 నాటికి ఈ దేశాలన్నింటిలో ఒప్పించగలిగింది. ఇంతకుముందు చెప్పిన డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా జే మహమ్మద్, ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల తయారీలో ఆమె కీలక పాత్ర పోషించింది. సో అవి ఈ 17 లక్ష్యాల్లో ఖచ్చితంగా మనకు ప్రశ్న మార్కు వచ్చేస్తుంది. వాడు ఏ ఎగ్జామ్ పెట్టుకొని ఎప్పుడైనా పెట్టుకుని గ్యారెంటీ వస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి మనం వీటిని చూద్దాము. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్, దీని యొక్క నేపథ్యం ఇదంతా కరెంట్ నేచర్ లో ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు దానికన్నా. సో మీకు కనబడుతుందండి అందరికీ స్లైడ్స్? సో వీటి యొక్క పేరు చూద్దాం. దేర్ ఆర్ దీస్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 17 అంకెల్లో. దే ఆర్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అనగానే ఏంటి? సింపుల్. దీని మీద కూడా ఒక ప్రశ్న రావచ్చు, వచ్చినాయి కూడా. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? అమ్మా నా ఇది కనబడుతుందా? కనిపిస్తుంది సార్. రైట్. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. దీని యొక్క టైటిల్ కూడా మనకు ప్రశ్నే పోటీ పరీక్షలో. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు వాట్ ఈజ్ యుఎన్ఓ అన్నట్టుగానే ఇది కూడా అలాంటిదే ప్రశ్న. మీరు అంతా చదువుతారు, ఖచ్చితంగా తప్పు పెడతారు. అందుకనే దాని ఒక ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద టైటిల్ దట్ యుఎన్ఓ అడాప్టెడ్ ఇన్ 2015 as transforming our world, the 230 agenda for sustainable development. దీని టైటిల్ అన్నమాట. ఈ టైటిల్ కూడా ఇంపార్టెంట్. టైటిల్ మీద ఆప్షన్స్ ఇస్తాడు. సో ఖచ్చితంగా తప్పు పెట్టుకునే అవకాశం, తికమక పెట్టే విధంగా ఇస్తాడు అనమాట. ఇందులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క టైటిల్ ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్, ది 230 agenda for sustainable development. So this is the title that you need to note here. These are ఎన్ని నంబర్ అనేది వెరీ సింపుల్ అన్నమాట. అంత చిన్న క్వశ్చన్ ఇస్తే అందరూ చేసేయగలుగుతారు. 17 లక్ష్యాలు. ఇంతకుముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉండేవి. అవి 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మరి అడాప్ట్ చేసింది. అవి 8, ఇవి 17. సో వీటికి ఇంకా లోతుగా ప్రశ్నలు ఎలా వస్తాయంటే వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తెలుసుకోవాలి. ఎందుకంటే దాని మీద ప్రశ్న కూడా వచ్చింది 2000 గ్రూప్ 2లో, ఏపీఎస్సి గ్రూప్స్ లో. సో మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై యుఎన్ఓ యాజ్ ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ which takes care of the needs of the present generation without compromising the needs of the future generation. సో ఇంగ్లీష్ లో ఇలా ఉంది, తెలుగులో కూడా చూడండి, మీకు చాలా తేలిక అర్థమవుతుంది. భవిష్యత్తు తరం యొక్క అవసరాలకు రాజీ పడకుండా ప్రస్తుత తరం అవసరాలను చూసుకునే అభివృద్ధి ప్రక్రియే సుస్థిర అభివృద్ధి. అంటే మనం అన్ని తగలెట్టేయడం కాకుండా భవిష్యత్ తరాలకు కూడా వాళ్ళు బతకడానికి మనం కొంత వాతావరణాన్ని దెబ్బతీయకుండా ఇవ్వాలి, అందించాలి వారసత్వంగా అనేది దీని లక్ష్యం అన్నమాట. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆర్థిక అభివృద్ధి కోసం మనం చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా, అంటే ముఖ్యంగా ఫాజిల్ ఫ్యూల్స్, శిలాజ ఇంధనాలు అంటారు, పెట్రోలియం, డీజిల్ ఇట్లాంటివి, అవి అంతరించిపోతున్నాయి అన్నమాట. అవి వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వస్తున్నాయి. దానివల్ల కీలకంగా గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం, భూమికి జ్వరం రావడం అన్నమాట, ఫీవర్ అది వస్తుంది. సో అది తగ్గించాల. కానీ అభివృద్ధి జరగాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి,
మరి వెహికల్స్ తిరగాలి, ఇండస్ట్రీస్ పనిచేయాలి అంటే ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఎప్పుడు ఈ డీజిల్, పెట్రోల్ ఇలాంటివి ఉపయోగిస్తే. సో వాటిని తగ్గించుకుంటూ చేయాలన్నది ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అభివృద్ధిలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని అభివృద్ధి అంటారు. అంటే ప్రజలకు అభివృద్ధి కావాలంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి కావాలి. ఆ రెండిటితో పాటుగా ఆ రెండిటిని పర్యావరణ పరిరక్షణతో చేయాలి. అది చేస్తే దాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. అంటే వి హావ్ టు అందరికి, అన్ని దేశాలకి, ప్రపంచంలో అన్ని దేశాలకి, మనకి, మన వ్యక్తిగతంగాను అందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి కావాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలి. ఈ రెండు అందరికీ లక్ష్యాలు ఉంటాయి, దేశాలకు ఉంటాయి, వ్యక్తులకు ఉంటాయి. సో ఆ లక్ష్య సాధన ఎలా చేయాలి అంటే దానికి ఇంకొక డైమెన్షన్ యాడ్ చేశాడు. ఆ మూడో డైమెన్షన్ ఉంటే సుస్థిర అభివృద్ధి అంటాం దాన్ని, లేకపోతే ఆర్థిక అభివృద్ధి, లేకపోతే ఆర్థిక సామాజిక అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి అని అంటాం. సుస్థిర అభివృద్ధి అనాలంటే ఈ సామాజిక ఆర్థిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సాధించుకోవడం అన్నమాట. దాంతో పాటు అంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా మూడో డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, త్రినేత్రం లాంటిది అనమాట. అది లేకపోతే శివుడు కళ్ళు తెరిచినట్టే. అందుకనే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని 2015లో వీటిని ప్రారంభించడం జరిగింది. ఇది ఇట్ ఎన్ష్యూర్స్ వెల్బీయింగ్ ఆఫ్ ఇండివిజువల్ బై ఇంటిగ్రేటెడ్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్. పర్యావరణ పరిరక్షణతో చేసే అభివృద్ధి ప్రక్రియ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే సుస్థిర అభివృద్ధి. సో అయితే దీనికి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. సుస్థిర అభివృద్ధిని సాధించడం తేలికైన విషయం కాదు, చాలా చాలా కష్టమైంది. దానికి ఉన్న ఛాలెంజెస్ ఏమని చెప్తున్నాడంటే ఐక్యరాజ్య సమితి: జనాభా పెరుగుదల, జనాభా పేదరికం, అసమానత్వం, అండ్ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్, అలాగే మానవ ఆరోగ్యము, మనుషుల ఆరోగ్యము, అలాగే ఈ ఇంధనాలని వినియోగించడము, డిఫారెస్టేషన్, పెట్రోల్ కన్జంప్షన్, ఇవన్నీ అతిపెద్ద ఛాలెంజెస్. సుస్థిర అభివృద్ధి సాధనలో అతిపెద్ద ప్రతిబంధకాలు ఇవన్నీ అన్నమాట. జనాభా పెరుగుదల, పేదరికం, అసమానత్వం, అలాగే త్రాగునీరు దొరకకపోవడం, అలాగే మనిషి యొక్క ఆరోగ్యం, ఈ ఇంధనాల వాడకము, లేదంటే డిఫారెస్టేషన్, అడవులు నరికేయటము, ఇవి అతిపెద్ద ఛాలెంజెస్ అంటున్నాడు ఇవి సాధించడంలో. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే యొక్క భావన ఎప్పుడు పుట్టింది అంటే ఇది రియో+20 రియో+20 సమిట్ అంటారు. రియో+20 అనే సమావేశంలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రియో సమిట్ అనేది ఎక్కడ జరిగిందంటే రియో అనేది రియో డి జెనీరో అనే పట్టణంలో, అది బ్రెజిల్ యొక్క రాజధాని, అక్కడ జరిగింది అనమాట. అక్కడ జరిగినటువంటి 3వ సమావేశంలో మొదటిది 1992లో జరిగింది, తర్వాతది మళ్ళీ 2002లో జరిగిన తర్వాత మూడోది 2012లో జరిగింది. అంటే 2012లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని మరి ప్రారంభం అప్పటి జరిగిందనమాట. ఈ ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ప్రతి దేశం పనిచేయాలి, అభివృద్ధిని సాధించాలి. అప్పుడే మరి అది ప్రపంచ దేశ జాతీయ విధానం కావాలి, అంతర్జాతీయ విధానం కావాలి. సుస్థిర అభివృద్ధి ఎటువంటిదంటే సుస్థిర అభివృద్ధి అనేది విధానం కావాలి అనే ఉద్దేశంతో రియో+20లో రియో డి జెనీరోలో జరిగిన సమావేశంలో మొట్టమొదటిసారిగా 2012లో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది కావాలి అనేసి. సో ది ఆబ్జెక్ట్ వాస్ టు ప్రొడ్యూస్ సెట్ ఆఫ్ యూనివర్సల్ అప్లికబుల్ గోల్స్ దట్ బ్యాలెన్సెస్ 3 dimensions ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. సో ది కాన్సెప్ట్ సిస్టమ్ వాజ్ బోర్న్ అట్ ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ సస్టైన్ డెవలప్మెంట్ రియో+20 అంటారు దీన్ని. ఎర్త్ సమిట్ ఇన్ 2012 at రియో డి జెనీరో, బ్రెజిల్. ఇట్ ఈస్ ఇంతమంది చెప్పారు మిగతావి. సో ఇది టైటిల్ కూడా మీరు ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్ 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్ టైటిల్ అడాప్టెడ్ బై యుఎన్ఓ ఇన్ ఇట్స్ సస్టైనబుల్ సమిట్ ఇన్ సెప్టెంబర్ 2015 at న్యూయార్క్ లో. మనకందరికి తెలిసిన దగ్గర ఇంతకుముందే చెప్పుకున్నాం, జనరల్ అసెంబ్లీ సమస్యలు ఎప్పుడు జరుగుతాయి? సెప్టెంబర్లో. సో సెప్టెంబర్లో 2015లో ఆ సమావేశంలో వీటిని మనకి ఆమోదించడం జరిగింది. ఎవరు ఆమోదించారు? జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. సో సుస్థిర అభివృద్ధి 17 లక్ష్యాలని మనం ఈ భవిష్యత్ తరాలకి బతకాలి అంటే మనం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో తీసుకున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే పోటీ పరీక్షలో హౌ మెనీ గోల్స్, హౌ మెనీ టార్గెట్స్, హౌ మెనీ ఇండికేటర్స్? మీకు అందరికీ ఇప్పుడు చెప్తానే ఉన్నాను. గోల్స్ ఏంటంటే 17, మరి లక్ష్యాలు ఏంటండి? అదేంటి సార్, గోల్ వేరు లక్ష్యం వేరా? ఎస్, గోల్ ఇంకా సబ్ డివిజన్ చేస్తే టార్గెట్ వస్తుందండి. గోల్ అనేది
పెద్ద వైడర్గా ఉంటుంది, బ్రాడ్గా ఉంటుంది, పెద్ద లక్ష్యం. పేదరికాన్ని అన్ని రూపాల్లో తొలగించాలి. ద గోల్ నెంబర్ 1 టు ఎలిమినేట్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్. దట్ ఈస్ ద గోల్ నెంబర్ 1. ఆ గోల్ నెంబర్ 1 అంటే ఆ పేదరికాన్ని ప్రాధాన్యించాలంటే ఎన్ని పథకాలు ఉంటాయి చెప్పండి, ఎన్ని విభాగాలు ఉంటాయి పేదరికాన్ని. అందుకని టార్గెట్స్ కింద డివిజన్ చేశారు. మళ్ళీ దాన్ని ఆ టార్గెట్స్ ఎంతవరకు అచీవ్ చేశారని మళ్ళీ సూచీలు తయారు చేశారు. అందుకనే ఈ 17 లక్ష్యాలు ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయి అనేది కూడా సెపరేట్ అంశంగా క్వశ్చన్ గా మనకు రావచ్చు అన్నమాట. దేర్ ఆర్ అబౌట్ 169 టార్గెట్స్. 17 లక్ష్యాలు, 169 టార్గెట్స్, 304 ఇండికేటర్స్. సుమారుగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంటూ 10 అనుకోండి. 17 లక్ష్యాలు ఇంటూ 10 అయితే 170, 169 అని గుర్తుపెట్టుకోండి. అలాగే 304 అంటే దానికి డబల్, మోర్ దెన్ డబల్, లెస్ దెన్ డబల్ అనుకోండి. 304 ఇండికేటర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా అడుగుతాడు, అడగడంటే ఇది టఫెస్ట్ క్వశ్చన్ అవుతుంది వస్తే. కానీ ఐక్యరాజ్య సమితి ఆమోదించింది ఇలాగే కాబట్టి బయట పుస్తకాలు దొరకపోవచ్చు, కానీ ఇది ఐక్యరాజ్య సమితి మీరు వెబ్సైట్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. సో 169 లక్ష్యాలు, 304 సూచీలు మనకి ఐక్యరాజ్య సమితి సంబంధించి ఉంటాయన్నమాట. ఇది ఈ లక్ష్యాలు ఎప్పుడు సాధించాలంటే 2030 నాటికి, 15 సంవత్సరాలు. ఇంతకుముందు మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, అప్పుడు సుస్థిర అభివృద్ధి లేదండి. 2000 సంవత్సరంలో ఈ 8 సహస్ర శతాబ్ది లక్ష్యాలు అని పెట్టుకున్నప్పుడు అభివృద్ధి లక్ష్యాలు అన్నారు, కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాదు అవి. ఈ 17 కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యం. సో అందుకని ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015లో ఇవి 2030 నాటికి అచీవ్ చేయడానికి, అంటే 15 సంవత్సరాలు. అది 2000లో పెట్టారు, 2015తో క్లోజ్ అయ్యింది. 2015 నుంచి ఇవి 2030 వరకు అమల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా బెస్ట్ టెక్నిక్స్ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పా, 117 లక్షలు 169 లక్ష్యాలని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి 17 into 10 వేసుకుంటే 169 - 1 పెట్టుకోండి. సో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఇలా ఉంటాయి. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారని ఇంతకుముందే చెప్పుకున్నాం, న్యూయార్క్ లోని. ఇది 193 దేశాలు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉన్నవి. సెప్టెంబర్ 2015లో న్యూయార్క్ లో జరిగినటువంటి సమావేశంలో వీటిని ఆమోదించారు. సో ఇవి ఇట్ కమిటెడ్ టు themselves to sustain development goals and a set of ambitious, ఇవేంటి అంటే ఈ సెట్ ఆఫ్ అంబిషియస్ ఆబ్జెక్టివ్స్ అక్రాస్ ది 3 dimensions ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 3 ప్రమాణాలు ఉంటాయండి సుస్థిర అభివృద్ధికి. ఒకటి ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మూడోది పర్యావరణ పరిరక్షణ. అంతే. ఈ 3 డైమెన్షన్స్, ఈ 3 ఉంటేనే సుస్థిర అభివృద్ధి అవుతుంది. ఈ మూడిట్లో చివరిది లేకపోతే అది సుస్థిర అభివృద్ధి కాదు. అంటే చివరిదంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, సుస్థిర పర్యావరణం, సుస్థిరమైన పర్యావరణం పరిరక్షణ ఉండాలి. ఇక వీటికి ముఖ్యంగా ఈ 3 లక్ష్యాల సాధనకి సుపరిపాలన ఉండాలి, అంటే గుడ్ గవర్నెన్స్. ఈ 3 లేకుండా పై 3 కూడా సాధ్యం కాదు. పరిపాలన సరిగ్గా లేదనుకోండి, ఆటోమేటిక్ గా అది సాధ్యం కాదనమాట. కనబడుతుందండి ఇది? ఏమన్నా నా స్క్రీన్ కనబడుతుందా? ఏమా నో సార్. నా స్క్రీన్ కనబడుతుందన్నా? కనిపిస్తుంది సార్. నేను కనబడుతున్నానా? ఓకే. మరెందుకు పోయింది మధ్యలో? ఇప్పుడు సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అండ్ డాష్ బోర్డ్ ర్యాంక్స్ 2019, ఇప్పుడు 2020 చెప్పుకుందాము. అంటే 21 రిపోర్ట్ లో 2019 ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ సూచీలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క సూచీలు. అంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2015 నుండి 2021 వరకు ఏ విధంగా ప్రతి ఒక్క లక్ష్యంలో ఏ విధంగా ప్రగతి సాధించారో తెలిపే సూచీలే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, గోల్ ఇండెక్స్, డాష్ బోర్డ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ర్యాంక్స్ ని ఎవరు తయారు చేస్తారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. దీన్ని చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, ఇంపార్టెంట్ అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పరిష్కారాల నెట్వర్క్ అని తెలుగులో చెప్పొచ్చు, SDSN అంటారు. అలాగే రెండో సంస్థ ది బెట్స్మన్ స్టిఫ్టింగ్,
బెర్స్మన్ స్టిఫ్టింగ్ అనే సంస్థ, ఈ 2 సంస్థలు కలిపి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీని తయారు చేస్తాయి. సో దే ఆర్ లాంచ్డ్ ఎ న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ డాష్బోర్డ్ టు ప్రొవైడ్ ఎ రిపోర్ట్ కార్డ్ ఫర్ టేకింగ్ SDGs ప్రోగ్రెస్ అండ్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ టు ది నేషన్స్. సో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీని 166 దేశాలకి తయారు చేశారు. అంటే 193 దేశాలు ఉన్నా అన్నిటికీ వీలు కాలేదు, అంటే సమాచారం ఉండాలి కదా అందుబాటులోకి. సో 196 దేశాలని సూచించారు. ఇవన్నీ కూడా డైనమిక్ వేలో రియల్ టైంలో మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. మనం ఐక్యరాజ్య సమితి వెబ్సైట్ లోకి వెళ్తే అందులో డైరెక్ట్ కనబడతాయి. ఒక 17 లక్ష్యాల్లో ఒక లక్ష్యం మీద కర్సర్ పెడితే ఏ దేశం అని కొడితే ఆ దేశం ఆ లక్ష్యంలో ఎంత ప్రగతి సాధించిందో కూడా కనబడుతుంది. అంత రియల్ టైంలో ప్రోగ్రెసివ్ మనకి క్లియర్ కనబడుతుంది అనమాట. సో SDG ఇండెక్స్ డాష్ బోర్డ్ కలెక్ట్స్ అవైలబుల్ డాటా ఫర్ 166 కంట్రీస్ అండ్ టు అసెస్ వేర్ ఈచ్ కంట్రీ స్టాండ్స్ ఇన్ 2019 and 20. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ చెప్తాను. 20 అంటే 2021లో వచ్చిన సూచి 2020 ర్యాంకులు ఇస్తుంది అనమాట. అంటే రిపోర్ట్ 2021లో వస్తుందండి, సూచి మాత్రం 2020 చెందింది అనమాట. సో ఆ విధంగా మనకి SDG ఇండెక్స్ ర్యాంక్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ అక్రాస్ 17 గోల్స్. ఇంతకుముందు చెప్పారు ట్రాఫిక్ లైట్ చార్ట్ అని ఉంది మనకి SDG డాష్ బోర్డ్ లోకి వెళ్తే మీకు అన్ని కనబడతాయి. సో ఈ 2019 ర్యాంక్స్ కాదు, మనం 2020 ర్యాంక్స్కి వెళ్ళిపోదాం. 2020 రిపోర్ట్ లో ఉన్నాయి, 2020 ర్యాంక్స్కి వెళ్ళిపోదాం. లేటెస్ట్ ర్యాంక్స్కి వెళ్దాం, ఇది ఓల్డ్ ర్యాంక్స్ ఉన్నాయి. యా, సో 3 చూడండి. ఈ పైన రిపోర్ట్ 2021 రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్ ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021, ద డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. చూడండి దీని టైటిల్ కూడా వేరు ఉంది. ఇంతకుముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు 17 లక్షల టైటిల్ వేరు, ఇది వేరు. ఇది సుస్థిర అభివృద్ధి నివేదిక 2021 నివేదిక. దీనికి ఏమి ఇచ్చారంటే ద డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ రిపోర్ట్ లో, ఈ 2021 రిపోర్ట్ లో 2020 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలు ఉన్నాయి, దాని ర్యాంకులు ఉన్నాయి దేశాలకి. ఓకే అమ్మ, చూడమ్మా, మొత్తం చాలా మంది క్విట్ అయిపోయారు. మనకి అత్తమానం ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లం అమ్మా. ఓకే, మెసేజ్ పెట్టమ్మా, క్లాస్ జరుగుతుంది. ఓకే సార్, పెడతాను సార్. అత్తమానం డిస్కనెక్ట్ అయితే ఎట్లా ఉంటది? బట్ చాలా ఇంపార్టెంట్ ఇది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వెరీ ఇంపార్టెంట్ అని చెప్పండి. దీన్ని ఎవరు తయారు చేస్తారు ఈ సూచీలు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఇక్కడ కనబడుతుంది చూడండి ఈ పిక్ లో. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ బెర్స్మన్ స్టిఫ్టింగ్, ఈ 3 సంస్థలు ఇది పబ్లిష్ చేస్తుంది అంతే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అనేది. బట్ ఆ 2 ఇంపార్టెంట్, బట్ ఇది కూడా భాగస్వాములు అన్నమాట ఈ సూచీలు తయారు చేయడంలో. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ఈ రిపోర్ట్ 2021ని ద డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంక్లూడింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ డాష్ బోర్డ్. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఈ రిపోర్ట్ని, 2021 రిపోర్ట్ని జెఫ్రీ డి సాచ్ అని, ఆయన ఈజ్ ద లీడ్ ఆథర్, ముఖ్యమైనటువంటి రచయిత ఈ రిపోర్ట్ 2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో. అయితే ఇప్పుడు లక్ష్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2020 ర్యాంక్స్ అంటే 2021 రిపోర్ట్లు ఇచ్చినటువంటి 2020 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏమేమి ఉన్నాయంటే 2020 టాప్ 3 ర్యాంక్స్. ఒకటి ఫస్ట్ ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. ప్రపంచంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటి ర్యాంక్ సాధించిన దేశం ఏదంటే అది ఫిన్లాండ్. లాస్ట్ ఇయర్ అయితే 2019 ర్యాంక్స్ అయితే స్వీడన్ ఉంది. సో ఈ సంవత్సరంలో మార్పు జరిగింది, ఒకటి అటు ఒకటి ఇటు జరిగింది, ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. సో రెండవది యునైటెడ్ స్టేట్స్ గాట్ 32nd rank on the index, while the Russian Federation got 46th rank, China got 57th rank. మరి ఇండియా ఎంత ర్యాంక్ అండి? ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ 120. లాస్ట్ ఇయర్ ఇది 119 ఉండే, 117 ఉండే. ఇప్పుడు 3 ర్యాంకులు పడిపోయి 120కి వచ్చింది. చైనా కూడా అలాగే 48 ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 57కి వచ్చింది.
ఇదంతా కారణం ఏంటంటే కోవిడ్ కారణంగా కోవిడ్-19 ప్రభావం కారణంగా దేశాలు వాటి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి వెనకబడిపోయినాయి. ముఖ్యంగా ఇండియా 3 ర్యాంకులు పోయింది. చైనా అయితే ఏకంగా 9 ర్యాంకులు కోల్పోయింది. సో ఈ విధంగా మనకి దేశంలో గొప్ప దేశం రిచెస్ట్ కంట్రీస్ కూడా ఈ ర్యాంకులో ముందుండవు. ఎందుకంటే సుస్థిర అభివృద్ధి కాంప్రమైజ్ అయ్యి అంటే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ అభివృద్ధి జరుగుతుంది. అందుచేత ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో లాస్ట్ 2 ర్యాంక్స్ వచ్చేసి 165 ర్యాంకు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కార్ అంటాం. ఆఫ్రికాలో ఉన్నటువంటి మధ్య ఆఫ్రికాలో ఉన్న దేశం ఇది. అలాగే సౌత్ సుడాన్ 164 ర్యాంక్. ఈ దేశాలు ఎన్ని అంటే 165 దేశాలకే 2020 ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు 166 దేశాలకు ఇచ్చారు, ఇప్పుడు 165 దేశాలకే ఇచ్చారు. అందుకనే ఆఖరి ర్యాంక్ ఎవరికి వచ్చింది 2020 ర్యాంక్స్ లో అంటే అది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. అదే దాని సో ఈ విధంగా మనకి ఈ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యాప్ ఒరిజినల్ పిక్ నే మీకు కట్ చేశాను, వెబ్సైట్ లో ఉన్నది. ఫిన్లాండ్ is the first country which is the first got first rank with 85.90 స్కోర్ అన్నమాట. 100 స్కేల్లో 85.90 స్కోర్ వచ్చింది ఫిన్లాండ్కి. అందువల్ల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చిన దేశం ఏదంటే ఫిన్లాండ్. దాని తర్వాత స్వీడన్, అలాగే తర్వాత డెన్మార్క్ ఉంది. ఇండియాకి ఎంత వచ్చిందంటే 120 ర్యాంక్ వచ్చింది. 165 దేశాలకు గాను భారతదేశానికి 120 ర్యాంక్ వచ్చింది. గత సంవత్సరం దీని ర్యాంక్ 117, ఇప్పుడు 120కి కిందకి పడిపోయింది 3 ర్యాంక్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మిగతా దేశాలు చూద్దాము. 2019, 2020 ర్యాంక్స్ పోల్చుకుందాం. ఇండియాకి గత సంవత్సరంలో 117 వస్తే ఈ సంవత్సరంలో 120 ర్యాంక్ వచ్చింది. మన స్కోర్ ఎంత అంటే 100 స్కేల్లో 60 అనమాట. ఫిన్లాండ్కి చూసారు కదా 85 ఉంటే మన ఇండియాకి 60 వచ్చింది అనమాట. చైనాకి 57 ర్యాంక్ వచ్చింది, 72% వచ్చింది. దీనికి ఇంతకు ముందు 48 ర్యాంక్ ఉండేది. అంటే కోవిడ్ ప్రభావంగా పడిపోయినాయి ర్యాంక్స్ అన్ని. అమెరికాకి ఇంతకుముందు 32 ఉంటే ఈ సంవత్సరం 32 వచ్చింది, ఇంతకుముందు 31 ఉండేది. అలాగే రష్యాకి ఇంతకుముందు ఈ సంవత్సరం 46 ఉండేది, ఇంతకుముందు 57 ఉండేది. రష్యా ఒకటి బాగా ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంది, మిగతా ఎవరు చేసుకోవాలి. శ్రీలంక 87, అంటే మన భారతదేశం కన్నా ఎక్కువ ఉంది. మన భారతదేశం 120 కదండి. అలాగే పాకిస్తాన్కి 129, మన పక్కన ఉన్న దేశం కదా, మన దేశాలు దొడ్డుకు దండి అన్నట్టు ఉంటాయి. కాబట్టి మన దేశం కన్నా వరస్ట్ ర్యాంకు పాకిస్తాన్ ఉంది. నేపాల్ మనకన్నా బెటర్ 96 ర్యాంక్ ఉంది. అలాగే భూటాన్ 75 ర్యాంక్, మంచి ర్యాంక్ ఉంది, మనకన్నా మంచి ర్యాంక్ ఉంది. సుస్థిర అభివృద్ధిలో భూటాన్ మనకన్నా ముందు ఉంటుంది, చిన్న దేశము, పర్యావరణ పరిరక్షణలో ముందుంది. ఇక బంగ్లాదేశ్ వచ్చేసి 109 ర్యాంకు, ఆఫ్ఘనిస్తాన్ 137 ర్యాంకు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్ప, ఆ 2 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు మన చుట్టూ ఉన్నటువంటి సార్క్ దేశాలు, దక్షిణాసియా దేశాల కన్నా మన దేశం యొక్క ర్యాంకు వరస్ట్ గా ఉంది. సుస్థిర అభివృద్ధి సాధించడంలో మనం ఎంతో ముందుకు సాగాలి. దీనికి ప్రధాన కారణం మనం ఏమీ చేయట్లేదని కాదు, మన దేశం చాలా పెద్దది, జనాభా ఎక్కువ, అభివృద్ధికి మరి ఎక్కువగా ఈ ఫోసిల్ ఫ్యూల్స్ వాడతాం కాబట్టి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ కాబట్టి, ఆ పర్యావరణ పరిరక్షణకు తీసుకునే చర్యలు ఇప్పుడు వేగవంతం చేశారు భారతదేశంలో కూడా. కానీ ఈ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి మన దేశానికి అన్నమాట. అందుకని చిన్న దేశాలకి అది సాధ్యం కాబట్టి మంచి ర్యాంకులు వచ్చి మనం కూడా ఈ కృషి తీవ్రంగా జరుగుతోంది మన దేశంలో. సో ఈ విధంగా COVID-19 పాండమిక్ ఇస్ ఎ సెట్ బ్యాక్ ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవ్రీవేర్. ఈ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే ద డికేడ్ ఆఫ్ యాక్షన్ అని ఇచ్చారు సబ్ టైటిల్. 2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో ఈ సూచీలు 2020 ర్యాంకులు ఇచ్చిన సూచీ నివేదికలో COVID-19 పాండమిక్ ఇస్ ఎ సెట్ బ్యాక్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎవ్రీవేర్. సుస్థిర అభివృద్ధి అనే ఆ భావనే గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు, దాని యొక్క ప్రభావం అంత దారుణంగా ఉంది. కాబట్టి ది ఫస్ట్ టైం సిన్స్ అడాప్షన్ ఆఫ్ ది సస్టైనబుల్ 2015 ద గ్లోబల్ యావరేజ్ SDG ఇండెక్స్ ఫర్ 2020 హ్యాస్ డిక్రీజ్డ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. సగటు స్కోర్ ఉంటుంది కదా, అది కూడా తగ్గిందంట అన్ని దేశాలకి అన్నమాట, బికాస్ ఆఫ్ ది COVID-19. సో ఈ విధంగా COVID-19 గురించి రాశాడు. సో ఈ విధంగా వరల్డ్ యావరేజ్ ఏ విధంగా తగ్గిందో ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ స్కోర్లో చూడండి ఇక్కడ ఎలా తగ్గిందో. సో SDG ఇండెక్స్ 2019కి 20కి 19కి 20కి తేడా అన్నమాట. సో అలాగే మనకి
గోల్స్ ఏంటి? మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం 17 గోల్స్ని విభజించాను. విభజించినప్పుడు కానీ వాడు 17 గోల్స్కి ఏ గోల్ ఏ సంఖ్యని వాడే ఇచ్చాడు, కాబట్టి ఆ సంఖ్యనే ఫాలో అవ్వాలి మనం. మొదటి గోల్ ఏది కింది వాటిలో అంటే మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి. మొదటిది ఏంటంటే పేదరికాన్ని తొలగించడం, అన్ని రూపాల్లో తొలగించడం. అంటే సామాజిక లక్ష్యాలు ఒక 6 ఉన్నాయి 17లో. ఈ 17లో 6 ఉన్నాయి. అంటే గుర్తుపెట్టుకోవడానికి చేసిందే కానీ అది యూఎన్ఓ చేసింది కాదు. సామాజిక అభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలు 17లో 6 ఉన్నాయి. ఈ 6లో మొదటిది పేదరికాన్ని తొలగించడం అన్ని రూపాల్లో. రెండవది మరి ఆకలి మరియు ఆహార భద్రత, హంగర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అనేది రెండోది. అంతే కదండి, మనిషి అవసరాలకు అనుగుణంగానే ఈ సూచీలు ఈ ర్యాంకింగ్ కూడా ఇచ్చారు ఐక్యరాజ్య సమితి. ఫస్ట్ గోల్ అని దేనికి ఇచ్చారంటే పేదరికాన్ని తొలగించడం. రెండోది ఆకలిని ఆహార భద్రతని ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం. ఇది రెండో లక్ష్యం, గోల్ నెంబర్ 2. గోల్ నెంబర్ 3 వచ్చి ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం. ఇక గోల్ నెంబర్ 4 వచ్చి విద్య ఉండాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వరుసగా ఉన్నాయి చూసుకోండి. అలాగే జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. దాని తర్వాత ఇది ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో సమస్యల యొక్క వాట్ ఈస్ కాల్డ్ ప్రయారిటీ ఐక్యరాజ్య సమితి ఇచ్చింది ఈ 17 ర్యాంకుల ద్వారా. అంటే ఏ పెద్ద సమస్య, మొదటి సమస్య పేదరికం. ప్రపంచంలో సమాజంలో ఉన్న ప్రజలలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే పేదరికం. సో దాని తర్వాత ఆకలి, ఆహార భద్రత అనేది. నేను స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కాన్సెప్ట్ ఇస్తున్నాను, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి మీరు మొదటి లక్ష్యం 17 లక్షలు దేనికి ఇచ్చారంటే మొదటి లక్ష్యంగా పేదరికాన్ని తొలగించాలి అని ఇచ్చారు. రెండోది ఆకలి, ఆహార భద్రత. మూడోది దాని తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యమే కదా. మనకు వ్యక్తిగతంగా ఆలోచించండి, అదే ఆర్డర్లో ఇచ్చారు. కాబట్టి మీకు తేలిక గుర్తుపెట్టుకోవడం. ఫస్ట్ ర్యాంక్ ఏది అంటే వెంటనే మైండ్లోకి వచ్చేస్తుంది. సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఏది అంటే వెంటనే వచ్చేస్తుంది ఆరోగ్యం. ఎందుకని? పేదరికాన్ని తొలగించడం తర్వాత మనకి ఆకలి ఉండకూడదు, ఆహార భద్రత ఉండాలి. రేపొద్దున్న రోజుకి భోజనం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఆ సెక్యూరిటీ ఉండాలి, ఉంది భోజనం అని. ఇక మూడోది హెల్త్, నాలుగోది విద్య. ఆ తర్వాత అతిపెద్ద సమస్య సమాజంలో, ప్రపంచంలో అన్ని వైపులా ఉన్నది మహిళల భద్రత అన్నమాట. జెండర్ ఈక్వాలిటీ, లైంగిక సమానత్వం అనేది లేదు, అన్ని దేశాల్లోనే లేదు. ఇది ఒక్కో దేశంలో ఎక్కువ, కొన్ని దేశాలు తక్కువ ఉంది, కానీ అన్ని చోట్ల మహిళలకు అన్యాయమే జరుగుతూ ఉంది ఇప్పటికీ. అందుకని జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారతకి 5వ గోల్గా పెట్టారు. అంటే గోల్స్ యొక్క ప్రాధాన్యత బట్టి మా నెంబర్ అలాట్ చేశారండి. అది మీరు గుర్తుపెట్టుకోవడం కోసమే నేను కాన్సెప్ట్ని చెప్తున్నాను అంతే. మన సబ్జెక్ట్కి వెళ్దామని కాదు ఇప్పుడు వద్దు, తర్వాత అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద సబ్జెక్ట్. సో ఈ 5 వరుసగా ఉన్నాయి చూడండి. మరి నేను యాక్చువల్గా 6 గోళ్ళు నేను ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ విభజనలో సామాజిక అభివృద్ధి సంబంధించి ఈ 6 లక్ష్యాలు ఉన్నాయి. అందులో 10వది ఇన్ఈక్వాలిటీ, అసమానం. అది 10వ లక్ష్యం అనమాట. ఓకే, బట్ ఇక్కడ 6వ లక్ష్యం ఏంటో తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. చూడండి, ఇక్కడ మనకి పిక్ చూడండి. పిక్ లో ప్రతి గోల్కి ఒక లోగో కూడా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏంటంటే నో పవర్టీ, భూమి మీద పేదరికం ఉండకూడదు. ఇది ఎంత పెద్ద లక్ష్యం అండి, ఇది ఎంత కష్టమైన లక్ష్యం. ఇంకా చెప్పాలంటే కోవిడ్ వచ్చిన కాంటెక్స్ట్ లో మరి ఇంతకు ముందు కన్నా పేదరికం పెరిగిపోయింది. ఇంక మరి దీన్ని సాధించడం ఎంత కష్టం. ఓకే, సో ఫస్ట్ నో పవర్టీ. రెండవది హంగర్. చూడండి లోగోస్ కూడా ఉన్నాయి చూడండి పిక్ లో. మీరు అసహనంగా ఉంటే కనుక ఎవరైనా చూడకపోతే తర్వాత మీరే నష్టపోతారు. ప్రతిదీ అంత ఇంపార్టెంట్ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూతో. సో మూడోది చూడండి గుడ్ హెల్త్. దాని యొక్క లోగోస్, సింబల్, ఎంబ్లమ్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఇక 4వది క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఏ ప్రాబ్లం ఉందంటే అతిపెద్ద ఎడ్యుకేషన్ అంతకంత ఉంది కానీ దాంట్లో నాణ్యత లేదు. సో అందుకని క్వాలిటీ ఎడ్యుకేషన్ అని 4వది పెట్టాడు. 5వది జెండర్ ఈక్వాలిటీ. సో ఈ 5 లక్ష్యాలు సామాజిక అభివృద్ధికి సంబంధించినవి. దానికే సంబంధించినది సమాజానికి సంబంధించింది అసమానత్వం, అది 10వ లక్ష్యంలో ఉంది. అయితే ఈ 5 లక్ష్యాలు వరుసగా వాడు యుఎన్ఓ ఇచ్చినటువంటి నెంబరింగ్ ని మీకు అదే లోగోస్ ని, అదే పిక్స్ ని కళ్ళ ముందు పెట్టారు. ఇకపోతే 10వది ఇన్ఈక్వాలిటీ, దాని కూడా ఈక్వాలిటీ సింబల్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఎకనామిక్ గోల్ చూడండి. నెక్స్ట్ 6వ లక్ష్యం ఏంటంటే
వాటర్ అండ్ శానిటేషన్ చూడండి, ఇక్కడ కింద లోగో ఉంది, నేను రెడ్ ఇక్కడ గీస్తున్నాను చూడండి. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంటే మనకి వాటర్ అండ్ శానిటేషన్ నెక్స్ట్ ప్రయారిటీ అనమాట. మహిళా అభివృద్ధి తర్వాత, మహిళా సాధికారత తర్వాత ఈ మనకి సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే పేదరికంలో ఉన్నది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. క్లీన్ వాటర్ లేదు, సురక్షితమైన వాటర్ లేదు, అలాగే శానిటేషన్. దీనివల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక 7వ లక్ష్యం వచ్చి రిన్యూవబుల్ ఎనర్జీ. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సాంప్రదాయత ఇంధన వనరులు. అంటే రెన్యూవబుల్ అంటే మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయగలిగే, ఉదాహరణకి సోలార్ ఎనర్జీ. ఇవాళ ఎండ వస్తే మళ్ళీ రేపు కూడా ఎండ వస్తుంది కాబట్టి దాని నుంచి విద్యుత్ని తీసుకోవచ్చు. అలాగా రకరకాల విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇట్లాంటివి మనకి రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు. దానికి 7వ లక్ష్యంగా ఇచ్చారు. 8వది గుడ్ జాబ్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి మరియు మంచి ఉద్యోగాలు. ఆర్థిక వృద్ధి ఉంది కానీ ఉద్యోగాలు లేవు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద సమస్య. సామాజిక సమస్యలు పేదరికం అంటే ఇది పేదరికం దారితీస్తుంది. ఇది సొల్యూషన్ పేదరికం లేకుండా చేయడానికి ఉద్యోగాలు, కానీ ఉద్యోగాలే లేవు కాబట్టి పేదరికం అనే దానికి సొల్యూషన్ ఏది? పేదరికానికి తొలగించిన సొల్యూషన్ ఉద్యోగాలు. ఎందుకని పెట్టుబడిదారు వ్యవస్థలో అందరి దగ్గర ఆస్తులు ఉండవు, కొందరి దగ్గరే ఉంటాయి. కాబట్టి మరి అందరికి పేదరికం లేకుండా మంచిగా బతకాలంటే ఉద్యోగాలు కావాలి, కానీ ఉద్యోగాలు లేవు. సో పేదరికం అనే మొదటి లక్ష్యాన్ని మనం సాధించాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకని ఏం పెట్టారు అంటే ఈ 8వ లక్ష్యంలో గుడ్ జాబ్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని పెట్టారు. అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాల వృద్ధి కూడా ఉండాలి. దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ దిస్ 8th గోల్ అన్నమాట, 8వ లక్ష్యం. ఇక 9వ లక్ష్యం వచ్చేటికి పరిశ్రమలు, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పారిశ్రామిక అభివృద్ధి లేదా ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణ సాధించడం, అలాగే మరి అవస్థాపన సౌకర్యాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బ్రిడ్జిలు, రోడ్లు, పోర్ట్లు, ప్రజలకు కావాల్సినటువంటి అతిపెద్ద భారీ ప్రాజెక్టులతో అభివృద్ధి చేయడం. ఇక 11వది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సుస్థిరమైనటువంటి పట్టణాలు అండ్ కమ్యూనిటీ సమాజాలు. సుస్థిరమైన పట్టణాలు అంటే స్మార్ట్ సిటీస్ అన్నారు మన వాళ్ళు, మోడీ గారు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. అందులో భాగమే సుస్థిర అభివృద్ధి కూడా ఉంటుంది, బట్ దానికన్నా కూడా సస్టైనబుల్ సిటీస్ అనే వర్డ్ కరెక్ట్. ఎందుకంటే మనం చూసాం ఈ మధ్యకాలంలో మనకి ముంబైలో ఫ్లడ్స్, చెన్నైలో ఫ్లడ్స్, పట్టణం కొట్టుకుపోతుంది అనమాట. ఇంకెందుకు అంత డబ్బు పెట్టి అందరూ అక్కడ కట్టుకొని? అందుకనే ఈ సిటీస్ ని ముందు సుస్థిరమైన సిటీస్ గా మార్చాలి. సో ఆ విధంగా 11వది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. అక్కడ 12వది రెస్పాన్సివ్ కన్జంప్షన్ అన్నమాట. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అంటే బాధ్యతాయుతమైనటువంటి వినియోగం. వీటికి సింబల్స్ కూడా చూడండి. సస్టైనబుల్ సిటీస్ అంటే సిటీస్ ఇమేజ్ ఇచ్చాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బ్లాక్స్ ఇచ్చాడు, గుడ్ జాబ్స్ ఎకనామిక్ గ్రోత్ అంటే గ్రోత్ రేట్ యారో మార్క్ ఇచ్చాడు, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సూర్యుడు ఇచ్చాడు, అట్లా. ఓకే, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అంటే చూడండి, మరి ఎందుకు ఈ సింబల్ నాకు ఐడియా లేదు, కానీ ఈ సింబల్ అంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, సుస్థిరమైనటువంటి ఇంధన వినియోగం ఉండాలి అనేది 12వ గోల్గా ఇచ్చాడు. సో ఈ విధంగా ఆర్థికమైనటువంటి గోల్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 6 కూడా ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలు. 17 లక్ష్యాల్లో ఒక 6 సామాజిక అభివృద్ధికి, 6 ఏమో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయంటే 12 పోతే ఇంకా మనకి 17లో 12 తీసేస్తే 5 ఉంటాయి అన్నమాట. ఈ 5 ఏంటో తెలుసుకుందాం. ఇవన్నీ కూడా సహజంగానే పర్యావరణ పరిరక్షణకు ఉంటాయి. ఎందుకని ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఈ 3 కలిస్తేనే సుస్థిర అభివృద్ధి. కాబట్టి క్లైమేట్ చేంజ్ అనేది చాలా కీలకమైనది. సో ఎన్విరాన్మెంట్ గోల్స్ వచ్చి 3 ఉన్నాయి మనకి. ఇందులో క్లైమేట్ చేంజ్ 13వ గోల్ అన్నమాట. అండ్ 14వది మరి క్లైమేట్ యాక్షన్ అన్నాడు. క్లైమేట్ చేంజ్ ని క్లైమేట్ ప్రకృతిని రక్షించుకునే చర్యలు అని పెట్టాడు 13వ లక్ష్యంగా. 14వది ఓషియన్స్ అంటే లైఫ్ బిలో వాటర్, అంటే ఓషియన్ సముద్రాలు కూడా రక్షించుకోవాలి, అవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. సో ఆ సముద్రంలో ఇదంతా కూడా ఫుడ్ చైన్ లో భాగం అండి. మన మనిషి బతకాలంటే ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ ఉంది, దాన్ని ఫుడ్ చైన్ అంటాం. అది కింద నీటిలో ఉన్నటువంటి జంతువులు కూడా చచ్చిపోయినాయి అనుకోండి, మనిషికి ఆహారం తగ్గిపోతుంది. సో మనిషి మనుగడ ప్రశ్నార్థం. అందుకని లైఫ్ బిలో వాటర్, ఓషియన్స్ అనేది 14వ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 15వ లక్ష్యంగా లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఎన్విరాన్మెంట్, అంటే అడవులు,
అన్ని బయోడైవర్సిటీ అంటారు దీన్ని, జీవ వైవిధ్యం, దాన్ని రక్షించాలి భూమి పైన. సో ఈ విధంగా మనకి 15 లక్ష్యాలు వచ్చినాయి ఇక్కడికి. సో ఇవి క్లైమేట్ చేంజ్ అనేది 13వది, 14వది లైఫ్ బిలో వాటర్ అంటే ఓషన్స్, సస్టైనబుల్ ఓషన్స్ అని. అలాగే 15వది బయోడైవర్సిటీ, ఫారెస్ట్, డిజర్టిఫికేషన్. ఈ 3 బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము, అడవుల రక్షణ, ఎడరీకరణ జరగకుండా చూసుకోవడం 15 లక్ష్యాలు అనమాట. దీని తర్వాత ఇంకా 2 ఉన్నాయి మనకి. ఆ 2 ఏంటంటే చాలా ఇంపార్టెంట్వి. ఒకటి పీస్ అండ్ జస్టిస్. మన ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యం కూడా ఇదే కదా, శాంతి మరియు న్యాయము, పీస్ అండ్ జస్టిస్. చూడండి దీనికి డోని సింబల్ గా వేశాడు. సుత్తి మనకి ఈ కోర్టులో ఉండేటువంటి న్యాయ దేవత పట్టి చేతులు జడ్జి బయటగా పట్టుకునే సుత్తి కూడా పెట్టారు దానికి. అలాగే 17వది పార్ట్నర్షిప్స్ ఫర్ ది గోల్స్. పార్ట్నర్షిప్ అంటే ఈ 17 లక్ష్యాలు సాధించడానికి దేశాల మధ్యన సహకారం. ఆ విధంగా 16, 17 లక్ష్యాలు ఉన్నాయి. అయితే ఈ 17 లక్ష్యాల్లో విచ్ ఆర్ ది గోల్స్ ఆర్ సెంట్రల్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది రిమైనింగ్ గోల్స్ అని ఐక్యరాజ్య సమితి చెప్పింది. అంటే ఈ 17 లక్ష్యాల్లో కీలకమైన లక్ష్యాలు ఏవి? ప్రశ్న ఎలా వస్తుంది? లేదా ఒక్కొక్కసారి గోల్స్ యొక్క మ్యాచింగ్ ఇస్తాడు, ఏ గోల్ ఎంత. ఓకే చూడండి ఇప్పుడు SDGs నెంబర్ 1 on poverty, SDGs నెంబర్ 10 on inequality, SDGs నెంబర్ 16 on గవర్నెన్స్, సుపరిపాలన. ఈ 3 కూడా కీలకమైనటువంటి లక్ష్యాలు 17లో. ఎందుకంటే పేదరికం తొలగిస్తే అన్ని మ్యాక్సిమం మిగతా అన్ని సమస్యలు, సామాజిక సమస్యలు తొలగించినట్టే. రెండవది SDGs నెంబర్ 10 ఇన్ఈక్వాలిటీ, అసమానతలు. బోళ్ళంతా కుబేర్లు అయిపోయారు, బోళ్ళంతా సంపద సృష్టించబడింది భూమి మీద, కానీ పేదరికం ఉంది. కాబట్టి అసమానత్వం వల్ల ఇది జరిగింది. సో అసమానతలు తగ్గించడం అనేది. అలాగే ఇంకా 16వ గోల్, అది అసమానత్వం అనేది 10వ గోల్. 16వది గవర్నెన్స్, సుపరిపాలన. అంటే పరిపాలన సుపరిపాలన కాబట్టి, మంచి పరిపాలన కాకపోతే మీరు ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా అసాధ్యమైంది సాధించడం. అందుకని ఈ 3 లక్ష్యాలు కీలకమైనవి, కేంద్ర బిందువు లాంటివి 17 లక్ష్యాలని ఐక్యరాజ్య సమితి చెప్పింది. మీకు కనుక ప్రశ్న వస్తే కీలకమైన లక్ష్యాలు ఈ 17 ఏవి అంటే చాలా టఫ్ అయిపోతుంది. ఇది మీకు సమాచారం అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉండదు. ట్రై చేయండి మీరు కూడాను. సెంట్రల్ స్కీమ్ గోల్స్ అని ఎక్కడ ఉండదు, మీరు అంతా చదివితే తెలుస్తుంది ఆ UNO రిపోర్ట్లో. సో దెన్ sustainable development goals among 17 SDGs are treated by UNDP, particularly central to UNDP, its current work and long-term plans. ఈ 17 లక్షల సాధన జరగాలంటే ఈ 3 మీద దృష్టి పెట్టాలి అని ఐక్యరాజ్య సమితి కోరుకుంటుంది. సో కానీ ఈ ఐక్యరాజ్య సమితి 2021 రిపోర్ట్లో అసలు సుస్థిర అభివృద్ధి ప్రశ్నార్థకం అయిపోయింది బికాస్ ఆఫ్ కోవిడ్ అంటూ కామెంట్ చేస్తుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, క్వశ్చన్ చూడండి 2017 గ్రూప్ 2లో మెయిన్స్ లో వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మీరే ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే మీరు పాఠం విన్నారు కాబట్టి మీరే ఆన్సర్ చెప్పాలి. పాఠంలోనే ఆన్సర్ ఉంది కాబట్టి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భావనలో ఈ కింది వాటిలో ఏది భాగం కాదు? చూడండి ఆప్షన్స్. 1. Aspirations of the present generation without compromising on the needs of the future generations. గ్రూప్ 2లో ఏం ఇచ్చారో చూడండి, ఇలానే ఉంటాయి క్వశ్చన్లు అన్ని కూడా. 2. ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, పర్యావరణ పరిరక్షణ అన్నమాట, లేదా భవిష్యత్ తరాల యొక్క అవసరాలని రక్షించడం మొదటిది తెలుగులో అయితే. ఇక 3వది కాన్స్టెంట్ ఆర్ రైజింగ్ ఓవరాల్ క్యాపిటల్ అసెట్స్. క్యాపిటల్ అసెట్స్ అంటే సంపదని ఎప్పుడు ప్రతిసారి పెంచుకుంటా పోవడం, అభివృద్ధిని. ఇక 4వది క్లైమేట్ చేంజ్ ఆఫ్ టైం, కాలానుగుణంగా పర్యావరణ వచ్చినటువంటి మార్పులు, వాతావరణ మార్పులు అని ఇచ్చాడు. ఈ 4టిలో ఏది సుస్థిర అభివృద్ధికి సంబంధం లేదు అని అడిగాడు, కాన్సెప్ట్లు లేవు అన్నాడు. చెప్పండి ఆన్సర్, మెసేజ్. చెప్పండి అమ్మా.
ఈ మూడిట్లో ఆన్సర్ ఇది మన లెసన్ లో ఉంది, అందుకని మీరు చెప్పాలా. లేకపోతే ఈ పాఠం విని వేస్ట్. మెసేజ్ ఏం చేశారో నాకు వినబట్లేదు, ఎవరైనా వాయిస్ వారలుగా చెప్పండి. చేశారు సార్, మెసేజ్ చేశారు సార్. ఏది ఆన్సర్ నాకు కనబడతలేదు ఇక్కడ. చెప్పండి, వారలుగా చెప్పండి అమ్మా. ఈ 1, 2, 3, 4 ఆప్షన్ లో ఏది సంబంధం లేనిది? డెవలప్డ్ అసెట్స్ సార్, నెంబర్ 3. సార్ క్యాపిటల్ రైట్ ఆన్సర్. అంటే 2000 గ్రూప్ 2 లో మెయిన్స్ లో ఇచ్చాడంటే దాన్ని అర్థం చేసుకోండి ఈ కాన్సెప్ట్ మీద. అందుకనే నేను ఐక్యరాజ్య సమితి నేపథ్యం అది స్టాక్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్పాను. అసలు ఏం తెలియని వాళ్ళకి అది అవసరం. ఇది కరెంట్ ఖచ్చితంగా వస్తాయి, ఇందులో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనమాట. ఇది వచ్చిందనడానికి ఇది నిరూపణ మనకి గ్రూప్ 2లో. సో అన్ఫార్చునేట్లీ సరే, ఇది కాదు ఆన్సర్, ఇదే మూడోదే ఆన్సర్, రైట్ ఆన్సర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ విధంగా మనకి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఇకపోతే మీరు వాట్స్ టైం నౌ? 8:30 అయిపోయింది. సో ఈ 8:30 అయింది కాబట్టి ఇక్కడతో ఈ క్లాస్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఈఎన్ డేస్ మళ్ళీ కంటిన్యూషన్ లో చెప్పుకుందాం. వీటిపైన మీకు పీడిఎఫ్ ఇస్తాను, అలాగే టెస్ట్ కూడా రెడీగా ఉంది, కొత్త రిఫ్రెష్ చేసి ఇవ్వడమే. సో బీ రెడీ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వీడియోలు ఇవాళ చూడండి. మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. ఒకసారి సెర్చ్ చేయండి, మీకు నేను చేసిన వీడియోస్ లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల మీద 2, 3 వీడియోలు చేశాను. ఆ 3 కూడా చూడండి. అమ్మ అప్లోడ్ చేసావా తల్లి నువ్వు? మనం చెప్పాను సార్ వీడియోస్ యూట్యూబ్ లో నేను ఇంతకుముందు చేసినాయి అమ్మ. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల మీద పార్ట్ 2, పార్ట్ 3 చేశాను సార్. మరి 1 కూడా చేయండి, చూడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఇంకేని డౌట్స్ ఉన్నాయి అడగండి. ఇప్పుడు చెప్పిన లెసన్ మీద ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి అడగండి. వేణు, నువ్వు ఎప్పుడు టైప్ చేస్తూనే ఉండి ఉంటావు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, కానీ బుర్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ అదే. వేణు, ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి? హలో సార్, చెప్పండి, అడగండి. సార్ అది 2017లో సార్ మన అది ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగంలో మనం మాట్లాడారు కదా సార్, సయ్యద్ అహ్మద్ అని ఒక ఆయన అండి. మన అది ఇప్పుడు ప్రెసెంట్ అది ఆయన ఇప్పుడు మాజీ అయిపోయారు, ప్రెసెంట్ చెప్తారు సార్. ప్రెసెంట్ ఎవరో మాట్లాడారని అర్థమవుతుంది, నాకు క్లారిటీ రాలేదు, మళ్ళీ చెప్పండి. అదే సార్, అది అది ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ దాంట్లో మన దేశం తరపున సయ్యద్ అహ్మద్ ఆయన మాట్లాడారు కదా సార్ 2000 జనరల్ అసెంబ్లీలోనా? సాధారణ అసెంబ్లీలో. ఓకే, ఇట్స్ లైక్ వరల్డ్ పార్లమెంట్. అది ఆ సంవత్సరంకి ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ అవదు నాన్న. ఓకే సార్, ఓకే సార్. అది ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది అనుకో, అది కొంత ఇంపార్టెంట్. అంతా మనం ఎలా అంటే బోల్డ్ ఐక్యరాజ్య సమితి సంబంధించి బోల్డ్ సంఘటనలు జరుగుంటాయి, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోం. ఇదే మీకు చాలా మంది, మీలో చాలా మంది ఇది ఇంత ఎక్కువ చెప్పేశారు సార్ అని ఫీలింగ్ ఉంటుంది మీకు, కానీ మనకు ఒక మార్క్ కూడా పోకూడదు. అందుకోసమనే ఈ రకంగా చెప్తున్నాం. అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటాయి, చాలా ఉంటాయి. అయినా అది ఈ సంవత్సరం నిజంగా అలా జరిగింది అనుకోండి, అది ఇంపార్టెంట్ గానే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లో ఇప్పుడు అలాంటి అంత అంశాలు చిన్న చిన్న విషయాలు అవుతాయి. ఓకే, డోంట్ వరీ. ది సెక్రటరీ జనరల్ ఎవరు అనేది ఇంపార్టెంట్ అవుతుంది మనకి. సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినవాడు, ఎప్పుడు అపాయింట్ చేయబడ్డాడు, ఇట్లాంటి అవి కూడా బేసిక్ క్వశ్చన్స్. ఇట్స్ నాట్ ఇప్పుడు చెప్పిన చోట సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, దాని యొక్క కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగాడు. అలాగే దాని లక్ష్యాలు, అందులో టార్గెట్స్ ఎన్ని, ఇండికేటర్స్ ఎన్ని, అలాగే 169, 304 ఇట్లా ఇలాంటివి కీలకమైన లక్ష్యాలు. ఇవి కీలకమైన లక్ష్యాలు నెంబర్లు చెప్పండి. గోల్ నెంబర్ 1 చెప్పండి. గోల్ నెంబర్ 10 పేదరికం నిర్మూలన సార్. ఇంకా సెకండ్ వన్ అనేది ఇది మన దాన్ని ఏమంటారు, పేదరికం, అసమానత్వం, సుపరిపాలన. గోల్ నెంబర్ 10 అసమానత్వం, సుపరిపాలన. గోల్ నెంబర్ 17 యా.
ఎస్ సార్. సో ఈ విధంగా ఆ 3 చాలా కీలకమైన గోల్స్ అంది. ఇది ఈ సంవత్సరం మీకు చాలా రీసెర్చ్ చేస్తే కానీ దొరకదు డైరెక్ట్ గా. సో ఆ విధంగా అలాంటివి చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకెవరికి రానివి మనకి మాత్రమే వచ్చేవి ఇలాంటివి అనమాట. లేదా సెక్రటరీ జనరల్ ఎవరు, మొదటివాడు ఎవడు, ఇప్పుడు ఎవడు అంటే అందరూ చేసేస్తారు. ఇంక పోటీలో గెలిచేది ఏముంది? సో అలాంటిది చదువుతూనే ఇలాంటివి కూడా చదువుకోవాలి. అప్పుడే మనం విజయం వైపుకి వెళ్తాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకెనీ డౌట్స్ అండి ఎవరికైనా? Shall I close now? గుడ్ నైట్ ఎవ్రీవన్. ఐక్యరాజ్య సమితి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ని ఇస్తాను. PDF ఇప్పుడే అప్లోడ్ చేస్తుంది, అది కూడా అప్లోడ్ చేసుకొని మీరు అది చదవండి. ఆ బుక్ లో కూడా NCERT బుక్ లో కూడా ఉంది, అది కూడా చదవండి. నేను ఇచ్చిన దాంట్లో PDF కూడా మీకు ఇస్తాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఇంకా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి, మీరు కొత్త వాళ్ళని జాయిన్ చేయండి. ఎందుకంటే పండగ చేసుకుంటున్నట్టున్నారు పాపం. నోటిఫికేషన్ వచ్చిందన్న జనాల్లో వేయలేదు లేదు. బహుశా మనం కూడా అందరికి రీచ్ అవ్వట్లేదేమో, అది కూడా నిజమే. అందుకనే ఐ వుడ్ లైక్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ ఆర్ అవర్ లింక్స్, అవర్ ఇన్ఫర్మేషన్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్. చాలా చోట్ల రికార్డెడ్ వీడియోస్ ఉంటున్నాయండి, దే ఆర్ నాట్ వాల్యుబుల్. అవి వేస్ట్ కూడా. మనకు విలువైన సమయం పోతుందండి. జస్ట్ 3000 కోసం చూసుకుంటే చాలా విలువైన సమయం పోతుంది. మీరు ఇప్పుడు తెలుగు సార్ కానీ, ఇంగ్లీష్ సార్ కానీ, చాలా కీలకమైన సబ్జెక్ట్స్కి మంచి వాళ్ళు దొరికారు మనకి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఎవరీవన్.